మొదట వేదికగా వహించిన పెద్దలకు, మా రోటరీ కుటుంబ సభ్యులకు, రోటరీ రిలేటెడ్ మరియు వింటాం కుటుంబ సభ్యులందరికీ, మరియు ఇక్కడ వచ్చేసిన పెద్దలకు, సోదర సోదరీమణులకు, ఆహ్వానితులకు, సన్మాన గ్రహీతలకు అందరికీ నమస్సమాంజలుడు. తర్వాత ఈ కార్యక్రమానికి తన సౌజన్యాన్ని అందజేసిన మిత్రుడు నరసింహారెడ్డి గారికి, వారి దంపతులకు సుజాతావారిని అనుకుంటున్నాను. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఎందుకంటే మహాశివరాత్రి అయితే అత్యంత భక్తికరమైన రోజు, మహిళా దినోత్సవం అనేది అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ 2 రోజులు ఒకే రోజు కలవడం కోయిన్సిడెంటల్ గా చాలా గొప్ప విషయం. ఇది జనరల్ గా ఎప్పుడు జరగదు. ఈ రోజు జరగడం కూడా, అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా బాగుంది. ఓకే, మార్చి 8 ఈరోజు మార్చి 8 మహిళా దినోత్సవం ఎందుకు జరపాలా, మార్చి 8 ఎందుకు జరపాలా, అసలు మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలా అనే విషయం వచ్చిన విశ్లేషణ చేసుకుందాం. మార్చి 8 అనేది ఎందుకు వచ్చిందంటే 1905లో న్యూయార్క్ లో అప్పుడు ఈ మహిళలకు ఓటు హక్కు కానీ, సమాన హక్కు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ వాటితో రేటు ఉండేవి కాదు. అటువంటిప్పుడు వేలాది మహిళా కార్మికులు ఉద్యమం చేస్తే 1905లో మార్చి 8వ తేదీన ఒక మహిళా దినం అనేది హక్కులన్నీ ఇస్తా మహిళా దినోత్సవం అని న్యూయార్క్ లో ప్రకటించడం జరిగింది. తర్వాత అనేక దేశాల్లో 75లో ఐక్యరాజ్య సమితి మూలంగా చెప్పేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుంచి మహిళలందరికీ ఓటు చెప్పడం జరిగింది. అంటే మన భారతదేశంలో ముందు నుంచి ఉంది కాబట్టి కొన్ని దేశాల్లో లేకుండా ఉంది. ఆ లేకుండా ఉన్న దేశాల్లో కూడా ఇవ్వడం జరిగింది. మహిళలకు సమాన హక్కులు, మహిళా విధేయము, మహిళలు కూడా పురుషుల కంటే ముందుగా పోవడం, ఇటువంటి పట్ల మహిళలకు అవగాహన కల్పించడం కోసం ఈ మహిళా దినోత్సవం అనేది ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. సో ఈ మహిళా ఈ సంవత్సరం ముఖ్యంగా ఇన్స్పైర్ ఇంక్లూజన్ అని, అంటే ఆకాశమే హద్దుగా మహిళలు అనే ఒక కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా మూలకర్త అయినా కూడా ఆదిశక్తి అంటే మహిళ. ఇలాంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిన్న సందర్భంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆహుతులందరికీ నమస్సుమాంజలి, మహిళా మోదరికి నా వందనాలు. ముఖ్యంగా వేదిక పైన ఆశలైన మా ప్రెసిడెంట్ రామప్రసాద్ రెడ్డి గారు, సెక్రటరీ గవారే వెంకటేశ్వర రెడ్డి గారు, మరియు మా రోటరీ ట్రస్ట్ అధ్యక్షులు అన్నగారైన శివకుమార్ గారు, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇది మన సుజాత ఫౌండేషన్ మన మిత్రులు వారు ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమానికి సౌజన్యంతో చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన భారతదేశ సంస్కృతిలోనే మాతృమూర్తికి చాలా అగ్రస్థానం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో. అంటే తల్లి తర్వాతనే ఎవరైనా కూడా, తండ్రి కూడా తల్లి తర్వాతనే. తల్లికి ఉత్కృష్టమైన స్థానాన్ని ఇచ్చారు మన హిందూ సంస్కృతిలో. అమ్మ తర్వాతనే ఎవరైనా. సి నారాయణ రెడ్డి గారు నిజం రాశారు, దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు, నేను ఒరుగుతాను అమ్మ వైపు అంటాడు ఆయన. అంటే దేవతలందరూ కూడా అమ్మతో సమానం కాదని. దేవుడు అన్ని చోట్ల తన అమ్మనుడు కాబట్టి అమ్మను సృష్టించాడంట. మనుగడకి ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో సకలావనికే కల్పవల్లి. అది అమ్మ స్థానము. అదే ఇంకోటి కూడా వింటారు, దేవతల సినిమా వచ్చింది పాట. వెలసిన ఆ దేవి రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అందులో అమ్మ చేసి పోషించే పాత్రలు అన్ని ఆయన రాస్తాడు. తనని వీరునిగా చేస్తుంది,
అట్లా అట్లా భర్తకు లోపల వీణలా ఉంటుంది, అత్తవాళ్ళకి సేవ చేస్తుంది ఇట్లా. కాబట్టి తల్లి తర్వాతనే ఎవరైనా అది ఒప్పుకోవాల్సిన, ఎవరైనా ఒప్పుకోవాల్సింది. అందుకే అవధాని గారు నరవర రామాయణ గారు చదవాలని ఒకసారి అప్రస్తుత ప్రసంగంలో ప్రశ్న వేశారు. అయ్యా, థామస్ ఆల్వా ఎడిసన్ ఏం కనిపెట్టాడు? బల్బు కనిపెట్టాడు, అవునా? థామస్ ఆల్వా ఎడిసన్. రైట్ బ్రదర్స్ ఏం కనిపెట్టారండి? విమానం కనిపెట్టాడు. అట్లా గ్రహం బెల్లు, టెలిఫోన్ కనిపెట్టాడు. అప్పుడు ఆయన అడిగారు, ఏమండి అందరు మగవాళ్ళే కనిపెడుతున్నారు, ఆడవాళ్ళు ఏం కనిపెట్టరాడు అని. ఏం చెప్పారంటే, ఈ కనిపెట్టిన మగవాళ్ళని కనిపెట్టింది శ్రీమూర్తి అండి ఏం చెప్పారు. ఆ సమయస్ఫూర్తి అనమాట. అలా ఇప్పుడు చాలా మంది, ఒక అమ్మాయి వాళ్ళ ఇంటర్వ్యూకి వెళ్ళారు, స్కూల్కు జాబ్ కోసం కానీ లేదంటే పిల్లలు పోతారు కదా, అట్లా స్కూల్లో అడ్మిషన్ కోసం వెళ్తే ఆమె అమ్మాయి వెళ్ళింది. అడుగుతా ఉన్నారు ఇంటర్వ్యూలో, మీ ఆక్యుపేషన్ ఏమమ్మా అని వాళ్ళ అమ్మని, అబ్బాయి అమ్మని అడిగితే, నేను మదర్ అనేది. అంటే మదర్ అంటే ఏంటి, మీ ఆక్యుపేషన్ చెప్పండి అని. అంటే తర్వాత అక్కడికి హౌస్ వైఫ్ అని. నేను అడిగేది అది కాదండి, మీ ఆక్యుపేషన్ చేసే వృత్తి. ఆమెకు ఏం కాకుండా కోపం వచ్చి, నేను చైల్డ్ డెవలపర్ అండ్ న్యూట్రిషనిస్ట్ అని చెప్పింది. అంటే ఎన్నిసార్లు చెప్పిన ఆక్యుపేషన్ చెప్పడం చిన్నప్పుడు చూస్తా ఉంది. చైల్డ్ డెవలపర్, పిల్లలు నేను లైవ్ కని పెంచి వాళ్ళ మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసి నేను చేస్తున్నా, రీసెర్చ్ చేస్తున్నాను. అట్లాగే నా పిల్లలకు భర్తకు కావాల్సిన పోషక పదార్థాలు ఇచ్చిన న్యూట్రిషన్ చేస్తున్నాను. అంటే అయితే వెరీ నైస్ అండి, చాలా బాగుంది. అంటే మనము అండర్మైనింగ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లేడీ, ఉమెన్. తప్పు, ఉమెన్ లోనే మ్యాన్ ఉన్నాడు కాబట్టి షీలోనే హీ ఉంది. శ్రీమూర్తికి జవహర్. ఇలా సో మన రోటరీ సంస్థ గురించి, రోటరీ సంస్థ 1905లో ఫిబ్రవరి 23న అమెరికాలో ఇల్లినాస్ నలుగురితోనే ప్రారంభించబడి ఈ రోజు మాకు ప్రెసిడెంట్ గారు చెప్పారు 46,500 క్లబ్లతో 14.5 లక్షల సభ్యులతో 256 దేశాలలో అలరిస్తూ ఉంది. అంటే రవి అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ వాళ్ళు కాదు, రోటరీ రవి అస్తమించాడు. ఎందుకంటే అన్ని దేశాలు విస్తరించింది కాబట్టి ఉమెన్ కు ప్రాధాన్యత ఇస్తా ఉంది రోటరీ. 120 ఏళ్ల చరిత్రలో 2 years బ్యాక్ ఇంటర్నేషనల్ లో జెన్నిఫర్ జోన్స్ అని ఉమెన్ రొటేరియన్ ను అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నేను ఇప్పుడు మన జిల్లాలో కర్ణాటకలో 9 రెవెన్యూ జిల్లాలు కలిపి ఒక రోటరీ డిస్ట్రిక్ట్ అంటారు. దాన్ని 3160 అని పేరు పెట్టారు. మన క్లబ్లు కాక ఒక 84 క్లబ్స్ ఉంటాయి. అన్నిటి కలిపి గవర్నర్ గా అందరి సహకారం ఎన్నుకోబడ్డారు. సో దానికి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా ఉర్విచిక్ అని అమెరికా మాకు రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. సో కాబట్టి కాదేది కవిత కనార్హం అన్నారు శ్రీశ్రీ గారు. సో శ్రీనాథులు అంటారు, అంటే శ్రీనాథులు మరి ఎవరో ఒక కవి గారు అంటారు, నేర్వగరాని విద్య కలదు ఉద్దార నేర్పింపగలను. అంటే స్త్రీలు ఏ రంగంలో అయినా రాణించగలరు. కాబట్టి ఇప్పుడు దయచేసి మేల్ ఫిమేల్ అనే డిస్క్రిమినేషన్ వద్దు, అందరినీ ఈక్వల్ గా మనం చూడాలి, సమానంగా పెంచాలి, ఎప్పుడు కూడా తేడా చేయకూడదు. అదే నా మన విన్నపం. అలాగే రోటరీ సంస్థల్లో కూడా ఉమెన్ కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాము. ఫస్ట్ లేడీ అంటారు, ఆమెకు నాకు సమానంగా ట్రైనింగ్ అమెరికాలో ఇచ్చారు. సో ఎందుకు ఫస్ట్ లేడీ పిలిచారంటే మన అర్ధనారీశ్వరత్వం, మన భారతీయ చరిత్రలో అర్ధనారీశ్వరత్వం ఉంది. ఆ శివుడు పార్వతి అర్థమే. ఇంగ్లీష్ లో వాళ్ళు ఆంగ్ల సంస్కృతి ప్రకారం మిస్టర్ అండ్ మిసెస్, ఫస్ట్ మిస్టర్ మన మిసెస్ ఉంటారు. మన మాత్రం శ్రీమతి అని శ్రీనే అంటాం. అంటే శ్రీలంక భారతదేశం. నదులు చూడండి, గంగా, యమున, సరస్వతి, గోదావరి నదులు కూడా మన తల్లి పేర్లు పెట్టారు. భూమాత, మన దేశమాత తల్లి, అంటే అమ్మ అంటే మన దేశానికి అంతా మాత. కాబట్టి మన భారతని కల్పించారు, దానికి అది రెస్పెక్ట్ మనం కొనసాగించాలి. ఈ రోజు వొకేషనల్ సర్వీస్ అనే ఒక భాగం రోటరీలో 5 సర్వీసెస్ ఉంటాయి. వొకేషనల్, కంప్యూటర్ సర్వీసెస్, క్లబ్ సర్వీసెస్, ఇంటర్నల్ సర్వీస్, అట్లా యూత్ సర్వీసెస్. అందులో వొకేషనల్ సర్వీస్ భాగంగా ఈ రోజు శివరాత్రికి ప్లస్ అంతర్జాతీయ మహిళా దినం వచ్చాయి. కాబట్టి 4 మహిళామూర్తులను సెలెక్ట్ చేసుకొని వివిధ రంగాలలో వాళ్ళను
మంచిగా వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దిన తల్లి, సేవలు అందిస్తున్న సమాజ సేవలు ఇంకొక మా తల్లి, ఇట్లా తన వృత్తిని దైవంగా భావించి ఇంకో తల్లి, బిడ్డలను స్వయం శక్తితో తన ఉపాధిని కల్పిస్తూ పిల్లల్ని పెంచి పోషించిన తల్లి, ఇలా అందరినీ సెలెక్ట్ చేసుకొని డిజర్వింగ్ క్యాండిడేట్ తీసుకొని మేము సన్మానం చేస్తున్నాము. చాలా మంచి కార్యక్రమం, అందులో నేను పాల్గొనడానికి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో నేను అవకాశం కల్పించినందుకు మా ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మహిళామూర్తులు గౌరవిద్దాం, స్త్రీలని మనము గౌరవిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. వేదిక మీద అలంకరించినటువంటి రోటరీ ప్రెసిడెంట్ రామప్రసాద్ రెడ్డి గారికి, సెక్రటరీ వెంకటేశ్వర రెడ్డి గారికి, కాబోయే డిస్ట్రిక్ట్ గవర్నర్ సాధుగోపాలకృష్ణ గారికి, కోరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ ఆయన కుమారుడు ప్రదీప్ రెడ్డి గారికి, ఈనాటి సన్మాన గ్రహీతలందరికీ నా నమస్కారాలు తెలుపుతూ, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసేటువంటిది ఇది ప్రపంచంలోనే జరుగుతుంది. కానీ భారతదేశంలో మహిళలకు ప్రథమ స్థానం ఉంది. దానికి ఎందుకు అలా జరిగిందంటే, సృష్టిలోనే స్త్రీమూర్తి గొప్పది. ఎందుకు ఉంది ఓర్పు, క్షమ. మరి వాళ్ళు పిల్లల్ని కన్నప్పుడు మీకు తెలుస్తుంది పునర్జన్మ. మరి వాళ్ళ పిల్లల్ని పెంచడం వాళ్ళకు తప్ప మగవాళ్ళకు చేతక, అది కానిటువంటి పని. భగవంతుడి సృష్టిలోనే స్త్రీమూర్తికి గొప్ప ఎప్పుడు లేదు, స్వేచ్ఛ ఎక్కడ శీలకుండా అంటే ఏమి లేవు. స్త్రీకి మాత్రమే పవిత్రత. ఏంటంటే ఎంత చెప్పినా స్త్రీల గురించి తక్కువ అవుతుంది. ఈనాడు వాళ్ళకు సమానం గౌరవం ఇస్తున్నాము. ఒకప్పటి
could have. I could have. నడక నడక నేర్పి మంచి చెడులు తెలిపి మానవతను ప్రబోధించు మాతృమూర్తి అమ్మా. నడక నడక నేర్పి మంచి చెడులు తగిని మాత. అజ్ఞానం తొలగించి జ్ఞాన జ్యోతి వెలిగించి ప్రగతి వైపు నడిపించి పారవస్యమందు తల్లి. ఆత్మీయత పంచిపెట్టు అమృతమూర్తి అమ్మా. ఆప్యాయత నందించు అనురాగిని మాత. దేశమైన కడుపు తీపి తోడ అనురాగం కురిపించి ఆశ్రయం బిచ్చు జనని. అనురాగం కురిపించి ఆశ్రయం బిచ్చు జనని. ఆత్మీయత పంచిపెట్టు అమృతమూర్తి అమ్మా. ఆప్యాయత నందించు అనురాగిని మాత. ఆత్మీయత పంచిపెట్టు అమృతమూర్తి అమ్మా. ఆప్యాయత నందించు అనురాగిని మాత. శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజ నిర్మాణాలను రూపొందించేందుకు విభిన్న రంగాలలో విశిష్టమైనటువంటి సేవలు అందించే శివాలయంలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారందరి యొక్క సేవకు సేవాభివందనాలు తెలియజేస్తూ ఆత్మీయత పంచిపెట్టు అమృతమూర్తి అమ్మా. నందించు అనురాగిని మాత. ఆత్మీయత పంచిపెట్టు అమృతమూర్తి అమ్మా. ఆప్యాయత నందించు అనురాగిని మాత. నవమాసాలు మోసి నందించి పునర్జన్మ నగుమోమును చిందించి పునర్జన్మ తానుంది జన్మనాడి. ఉగ్గుపాలు రంగరించి జోల పాటలు పాడి గోరు ముద్దలు తినిపించి